నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో మనకు ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వైర్స్ అన్ని కూడా అండర్ గ్రౌండే ఉండబోతుంది కదా! ఈ రోజు వీడియోలో యొక్క అండర్ గ్రౌండ్‌కి సంబంధించిన పవర్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేస్తే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఏదైతే ఇక్కడ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ చూస్తున్నారో ఇది ఎగ్జాక్ట్‌గా వెంకటపాలెం అనే విలేజ్ దగ్గర అండి. ఇది వెంకటపాలెం అనమాట ఊరు. ఇక్కడైతే మనకు ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వైర్స్ వేస్తున్నారు. ఇది సీడ్ యాక్సెస్ రోడ్. ఎగ్జాక్ట్‌గా దానికి రైట్ సైడ్ అయితే మనకు ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వైర్స్ ఇన్‌స్టాల్ అయితే చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు చూస్తున్న యొక్క పవర్‌కి సంబంధించి ఏంటంటే 220 కేవీ వైర్స్ అండి ఇవన్నీ కూడా. మీరు చూడొచ్చు. కిందంతా కూడా ఒక లెవెల్ వరకు మట్టి తవ్వకాలు జరిపిన తర్వాత రోలర్ సహాయంతో కింద మీరు చూడొచ్చు రోలర్స్ ఉన్నాయి కదా! చూడండి. వాటి మీద ఏదైతే పవర్ పైప్స్ ఉంటాయో అవన్నీ కూడా మూవ్ చేసుకుంటారు. కొంచెం ఈజీగా అయితే ఉంటుంది కదా! ఆ రోలర్ సహాయంతో. కిందంతా కూడా ఒక లెవెల్ తవ్వుకొని ఒక శాండ్ మట్టి అంతా కూడా ఒక లెవెల్ పోసుకున్న తర్వాత ఈ యొక్క వైరు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇంక వాటి మీదే వైర్ మట్టితో క్లోజ్ చేసి పైనంతా కూడా టైల్స్ అయితే వేస్తారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న రోప్ లాగా వెళ్తుంది కదా! ఇదేంటంటే మనకు అవతల వైపున మనకు పవర్‌కి సంబంధించి వైర్స్ అయితే ఉంటాయి. అక్కడ లింక్ చేసుకొని వాటిల్ని ఇలా తీసుకొస్తారనమాట. వాటి కోసం అయితే ఆ రోప్‌ని అయితే అక్కడికైతే మూవ్ చేస్తున్నారు. అలాగే ఇది ఎవ్రీ 500 మీటర్స్‌కి అయితే జంక్షన్స్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క వైర్ అనేది అవుట్ సైడ్ నుంచి వచ్చే వైర్స్, ఇటు సైడ్ నుంచి వచ్చే వైర్స్ అనమాట. ఎగ్జాక్ట్‌గా మనకు 500 మీటర్స్ దగ్గర జంక్షన్ లాగా ఏర్పడుతుందన్నమాట. ఈ రోప్ అనేది చూడండి ఎలా పంపిస్తున్నారో. రోప్‌నైతే మూవ్ చేస్తున్నారు. అవతల వైపు మనకి ఏదైతే ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వైర్స్ ఉన్నాయో, అవి ఈ యొక్క రోప్ సహాయంతో మనకి యువతల వైపుకైతే తీసుకురావడం జరుగుతుంది. అవతల వైపు కూడా వెళ్లి చూపిస్తాను. అంటే మనకు ఇప్పుడు ఈ అమరావతిలో మొత్తం అండర్ గ్రౌండే ఉండబోతుందన్నమాట. సో, ఆ రోప్‌ని ఆ జేసీబీ చూడండి ఎలా తీసుకెళ్తుందో. తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఆ వైర్స్ ఉన్నాయో అక్కడ వరకు తీసుకెళ్తుంది. తర్వాత వాటిని మూవ్ చేసిన తర్వాత ఏదైతే ఇందాక మిషనరీ అక్కడ ఉంది కదా! ఆ మిషనరీతో వైర్ అయితే లాక్కోవడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి. అంటే మనకు అక్కడ జంక్షన్ ఉంది గదా! ఎన్4 ఈ3 రోడ్ జంక్షన్ అయితే అయింది గదా! ఇదైతే మనకు రోప్‌నైతే ఇలా తీసుకొనొచ్చి పైప్‌నైతే లాక్కెళ్ళిపోతారు. ఇప్పుడేందంటే జంక్షన్ దగ్గర రోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఈ వైర్స్ లాక్కోవడానికి కిందంతా కూడా మనకు పైప్స్ లాగైతే వేసుకున్నారు చూడొచ్చు పెద్ద పెద్ద పైప్స్. ఇప్పుడు ఏదైతే రోప్ తీసుకొనొచ్చారో అవతల వైపు ఏదైతే ఆ రెడ్ ఉందో అక్కడ కనెక్ట్ చేస్తారనమాట. అక్కడి నుంచి ఇలా లాక్కున్న తర్వాత సో, ఇలా తీసుకెళ్ళి మనకు అక్కడ ఉంది చూడండి వైర్స్. ఆ వైర్ జాయింట్ చేసి అక్కడ మిషనరీ ఉందనమాట ఒకటి. దాని త్రూ మళ్ళీ ఇక్కడి నుంచైతే తీసుకెళ్తారు. మూవ్ అవుతూ ఉందనమాట. ఇటు సైడ్ కూడా చూడొచ్చు మీరు రోలర్స్ గానీ అన్నీ కూడా. అటువైపు అయితే కనెక్ట్ చేశారనమాట. ఇప్పుడు ఇటు సైడ్ అంతా లాగుతున్నారు చూడండి. సో, ఇప్పుడే తేగొచ్చింది. సో, ఇప్పుడు ఈ రోప్‌ని మనకు అక్కడ తీసుకెళ్తారన్నమాట. ప్రస్తుతం ఏదైతే పవర్ వైర్స్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్తారు. ప్రస్తుతం ఏందంటే ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి ఈ 2 రోల్స్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఈ వైర్స్ అన్ని కూడా యూజ్ చేసేసారు. ఇప్పుడు ఆ 2 అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఆ రోప్ వస్తుందో అది ఆ యొక్క పవర్ పైప్స్‌కి కనెక్ట్ చేసి పవర్ వైర్స్‌కి తీసుకెళ్తారన్నమాట. ఈ రోలర్ సహాయంతో చూడొచ్చు మీరు రోలర్స్ ఏ విధంగా ఉన్నాయో. అక్కడి నుంచి మూవ్ చేస్తారు. దిగి మళ్ళీ కింద కూడా మీరు రోలర్ చూసారు కదా ఇందాక. దాని త్రూ మనకు మూవ్ అవుతూ వెళ్ళిపోతుందన్నమాట. ఎక్కడ జంక్షన్ కావాలో అంటే 500 మీటర్స్‌కి జంక్షన్ ఉంటుంది కదా! అక్కడి వరకు వెళ్ళిపోతుంది.
పైప్ని అయితే ఆ యొక్క రోప్ అయితే జాయిన్ చేసేస్తారు కదా ఇప్పుడు వైర్స్ని. ఇప్పుడు ఈ రోలర్ సహాయంతో మూవ్ చేస్తారనమాట ఆ జంక్షన్ దగ్గరికి. చూడొచ్చండి ఎలా మూవ్ అవుతుందో. జస్ట్ ఆ రోలర్ని తిప్పితే చాలు, ఆ వైర్స్ అన్ని కూడా ఏదైతే ఈ రోలర్ ఉందో వాటి సహాయంతో మనకు ఎక్కడికైతే కావాలో అక్కడి వరకు మూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వేశారు, అలాగే ఏదైతే మట్టి తవ్వకలు చేస్తున్నారో అక్కడంతా కూడా రోలర్ సహాయంతో అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ పైప్స్ని. లేపనండి సో ఇంకా ఇలా ఈ రోలర్ సహాయంతో ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు అయితే మూవ్ అవుతుంది. అటు సైడ్ మనకు మిషన్ ఉంది, అది కూడా చూపిస్తాను పదండి. చూడొచ్చు కూడా రోలర్స్ అంటే ఫ్రీగా మూవ్ అయిపోవడానికి ఆ రోలర్ పైన ఉంచుతారు పైప్స్ అని. అక్కడ అవుతుంది మిషనర్ ఉంది, అక్కడ రన్ చేస్తుంటే ఈ రోల్ ఏదైతే రోల్ ఉందో అది అక్కడికి లాక్కుంటుంది అనమాట. ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది. అగ్గిలా మిషన్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చండి, ఇదనమాట మిషనరీ. చూడండి ఈ రోప్ అంతా కూడా ఇక్కడ లాక్కుంటుంది మిషనరీ. సో అక్కడి నుంచి ఆ పైప్ అలా మూవ్ అవుతూ ఇక్కడ దాకా రావాలన్నమాట. ఇక్కడ జంక్షన్ అయితే వస్తుంది ఎవ్రీ 500 మీటర్స్. ఇప్పుడు మీరు చూస్తుంది అక్కడ నుండి ఇక్కడికి 500 మీటర్స్ అనమాట. ఇక్కడ వరకు రావాలి ఆ పైప్ అయితే. ఆల్రెడీ 2 పైపులు లాగున్నారు చూడొచ్చు, కింద మళ్ళీ పైన కూడా. ఇప్పుడు మరి ఎగ్జాక్ట్గా ఆ యొక్క రోలర్ సహాయంతో ఇక్కడ వరకు వస్తుంది అనమాట, ఈ రోప్ని ఉంటుంది. వాళ్ళు మీరు డౌట్ రావచ్చు, అంటే ఈ పైప్స్ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు కదా, షాక్స్ కానీ ఎర్త్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి అని. బట్ అవన్నీ రావండి, ఇవన్నీ కూడా చాలా వరకు చెక్ చేసుకున్న తర్వాతే ఈ విధంగా అండర్ గ్రౌండ్ అయితే చేస్తారు. వాటర్లో కానీ వివిధ రకాలుగా ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అన్ని కూడా చెక్ చేసుకొని అండర్ గ్రౌండ్ అయితే చేస్తారు. ఇప్పుడు అమరావతి కాదండి, ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న సిటీస్ అన్ని కూడా ప్రతిదీ కూడా అండర్ గ్రౌండ్ ఉండేటట్టు అయితే చూసుకోవడం జరుగుతుంది. కూడా రోప్ అనమాట, ఆ మిషనరీ లాక్కుంటుంది అక్కడి నుంచి, మిషనరీ త్రూ రోల్ అవుతూ ఉందన్నమాట ఇక్కడ. సో ఇదండి ప్రస్తుతం ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించి ఇన్స్టాలేషన్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.